చంపాపేట్ మరియు కర్మంఘట్ డివిజన్ల చికెన్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఈ యొక్క అవగాహన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి చికెన్ తింటే మరి రోగాలు వస్తాయని చెప్పి పుకార్ల వల్ల అనేక ఇలా హైదరాబాద్ మహానగరమే కాదు మారుమూల గ్రామాలలో కూడా కొన్ని పుకార్లు పుట్టి కొన్ని మీడియా ద్వారా కానీ కొంతమంది ద్వారా అంటే ఒక కోడి 45 రోజులు మాత్రమే దాని జీవితం. కాబట్టి జితేందర్ గారు చెప్పినప్పుడు 70% అది వేడైనప్పుడు ఎండాకాలం అసలు రానే రాదు. చలికాలం ఉంది కాబట్టి ఏదో ఒకటి రెండు వచ్చినంత మాత్రం అది ఏదో దాన్ని తప్పుడు ప్రకటించి ఎంతోమంది ఇలా లక్షల రూపాయలు అప్పులు చేసి మరి అలా హైదరాబాద్ మహానగరంలో పాపం దుకాణాలు మూసుకొని కిరాయిలు కట్టలేని పరిస్థితులు. కాబట్టి దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టేకుండా ఈ యొక్క మీడియాకు ఒకటే నేను దయచేసి మీడియా వాళ్ళు కూడా వాళ్ళ బతుకులంతా మీడియా వాళ్ళ చేతులు ఉంది. కాబట్టి మరి ఈ మీడియా ద్వారా చికెన్ తింటే బీమారీలు రావు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడైతే లేదు, మేము కూడా ఇప్పుడు చికెన్ మేము గట్టే మీడియా ద్వారా తినడం జరిగింది. చికెన్ తినడం వల్ల ఆరోగ్యం, క్యాన్సర్ పేషెంట్లు కూడా డాక్టర్లు కూడా పెద్ద రీసెర్చ్లో కూడా చికెన్ తింటే క్యాన్సర్ మంచిదని క్యాన్సర్ పేషెంట్ కూడా చికెన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి వీళ్ళంతా బతుకు భవిష్యత్ మీడియా చేతులు ఉంది. కాబట్టి ఇది ప్రజలకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీడియా తీసుకెళ్లి ఈ చికెన్ ఒక యూనియన్ షాప్లలో వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, షాప్లకు వాళ్ళు చికెన్ సెంటర్ పెట్టుకోవాలంటే లక్షల రూపాయలు అప్పులు తెచ్చిపెట్టి ఈ రోజు ఇళ్ళ కాడ కూర్చున్న పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి తప్పుడు ప్రకటన లేకుండా చికెన్ అందరూ స్వేచ్ఛగా తినొచ్చు, ఎలాంటి బీమారీలు రావు. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మా చికెన్ సెంటర్ సోదరులకు కూడా వాళ్ళ కుటుంబాలు కానీ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటాం.